Hi, good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. We are in 115 planning. ఇంకో few days అయితే 116లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? అవాయిడ్ స్మాల్ మిస్టేక్స్. ఎప్పుడైనా కూడా చాలామంది లైఫ్లో ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. లైఫ్ షార్ట్, చాలా చిన్నది లైఫ్. దీంట్లో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ తప్పులే చేయకపోతే మీరు ఎప్పటికీ ఎదగలేరు. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ, బీ కాన్ఫిడెన్స్. ఎందుకంటే బికాజ్ ఎప్పుడైతే చిన్న చిన్న స్టెప్స్ని మీరు ఇది చేశారో, పట్టించుకున్నారో, మీ మైండ్ అంతా కూడా ఆ స్టెప్తో నిండి ఉంటుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అవుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ నేను చేస్తాను అలా 10 సార్లు అనుకోవడం వల్ల ఆటోమేటిక్గా మంచిపోవాల్సింది చెడిపోతుంది. సో ఆ విధంగా మీరు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అవాయిడ్ చేయాలి. వాటి మిస్టేక్స్ రానికుండా చూడాలి అంటే హాయిగా ఇప్పుడు కనుక ఒక ప్రశాంతమైన ప్లేస్ ఉంటే ఒక్కసారి స్ట్రాంగ్గా ఒక 10 సార్లు బ్రీత్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డేలో ఏవైతే మిస్టేక్స్ ఇప్పటివరకు జరిగాయో ఈ డేలో మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఏ మిస్టేక్స్ చేయకూడదు. ఇంటికి వెళ్ళి మనము నిద్రపోయేంత వరకు ప్రశాంతంగా అన్నీ బాగుండాలి, అద్భుతంగా ఉండాలి రెస్ట్ ఆఫ్ ద డే అని చెప్పేసి మీరు 10 సార్లు బ్రీత్ చేసుకొని కొద్దిగా సబ్కాన్షియస్ మైండ్ని మేల్కొలే ప్రయత్నం చేయండి. చాలు. ద టుడే ఈజ్ యువర్స్. ఆఫ్టర్నూన్ నుంచి మీకు డెఫినెట్గా చాలా తగ్గుతాయి. డెఫినెట్గా నేను చెప్పాను, మార్నింగ్ మీరేమీ కోరుకోకుండా ఉన్నదానికంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చేసేవి మాత్రం తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు కొంత డిఫరెన్స్ మీరే చూస్తారు. యాజ్ ఎ మోటివేషన్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈజ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ పోనీ. దట్స్ అ లైఫ్ ఇష్యూ. అనంతం అనుకోండి. అనంతం అందే సెన్స్ నాకు 1 to 100 లోపే కదా అనంతం అని ఎందుకు అనుకుంటున్నారు అంటే మన జన్మలు ఇది కాదు. మీరు పెద్దగా మీరు ఏదో చిన్న టాపిక్ కాదు, పెద్ద రేంజ్లోకి వెళ్ళేటప్పటికి ఇదంతా కూడా కాలం. ఈ కాలస్వరూపుడు ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ జన్మలు అనేది జస్ట్ లైక్ వేరింగ్ ఎ షర్ట్ అలా ఒక్కొక్క జన్మ మనకు ఒక జన్మే మహాన్నతమైన ఇంపార్టెంట్లా భావిస్తూ ఉంటాం. కానీ ఈ జన్మ అనేది అకార్డింగ్ టు గాడ్, అకార్డింగ్ టు ది వేదాంత ఇట్ ఈస్ అ వెరీ వెరీ లెస్. ఇవేం పట్టించుకోవద్దు. టైం అనేది అనంతం. అలా చేసుకుంటూ వెళ్ళండి. ఈ మిస్టేక్స్ కంటిన్యూ ద నెక్స్ట్ కర్మ, నెక్స్ట్ జన్మ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఫీల్ కావద్దు. మీకు ఎలాంటివి వచ్చినా హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, కాన్ఫిడెన్స్గా ఉండండి. సో తప్పులు చేసినా కూడా లైట్ తీసుకోండి, ముందుకు వెళ్ళండి. మ్యాక్సిమం కూడా మిస్టేక్స్ పడకుండా ఉండటానికి కేర్ఫుల్గా ప్లాన్ చేయండి. దానికి రోజు కూడా నేను చెప్పాను కదా సబ్కాన్షియస్ మైండ్ని మేల్కొలే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు 10 నిమిషాలు పెట్టుకోండి. ఇకపోతే నైట్ వచ్చినప్పుడు మాత్రం మీకు చెప్పాను కదా సెల్ఫ్ టెక్నిక్ పోయి వారం రోజుల్లో నువ్వు ఏదైనా ప్రక్రియ చేయాలంటే ఆ వారం అంతా కూడా మీరు సెల్ఫ్ హిప్నాటిజం టెక్నిక్ లాగా నువ్వు బాగా సక్సెస్ అవుతున్నావు అని ఆ విజువలైజేషన్, నువ్వేదైతే సక్సెస్ అయితే ఎలా బాగుంటావు, ఎలా ఉంటావు, ఆ రూపాన్ని మీరు డైలీ మీ మైండ్లో లిఖితం పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే అవాయిడ్ స్మాల్ మిస్టేక్స్ ఏమీ చేయకుండా నేను అద్భుతంగా సక్సెస్ అవుతున్నట్టుగా మీరు ప్లానప్ చేసుకోండి. ఆటోమేటిక్గా స్మాల్ మిస్టేక్స్ పోయి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ అవుతుంది. బాయ్ యువర్ శిక్ష.